హాయ్ స్టూడెంట్స్, మనము ట్రిగనోమెట్రీ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాము. సో 10th క్లాస్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఇంపార్టెంట్ చాప్టరు ట్రిగనోమెట్రీ. సో ట్రిగనోమెట్రీ గురించి మనం లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అంటే ఏంటి, సో ట్రిగనోమెట్రీని మనం ఏ ట్రయాంగిల్లో యూజ్ చేస్తాము, సో ఆ ట్రయాంగిల్ ఏంటి, సో అలాగే పైథాగరస్ థీరం అంటే ఏంటి, సో అవన్నీ మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయటం జరిగింది. ఒకసారి అయినా కూడా ఒకసారి చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ట్రిగనోమెట్రీ రేషియోస్ని యూజ్ చేస్తాము. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో చూడండి, సో ఏబిసి, దిస్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఏ టు బి, సో రైట్ యాంగిల్ ఏ టు బి, సో రైట్ యాంగిల్ ఏ టు బి, సో యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ angle A and angle C are acute angles. So last class lo the sum of two angles is 90 degrees, then it is called either supplementary or complementary అనే మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఏవైనా టూ యాంగిల్స్ 90 degrees అవుతే అది కంపల్సరీగా ఏమవుతుందంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది, కాంప్లిమెంటరీ సో యాంగిల్స్ అవుతాయి. సో ఇక్కడ 180 degrees అవుతాయి. సో టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degrees వస్తుంది, సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతుంది, సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. సో మీరు అది గుర్తుంచుకోండి. సో టూ యాంగిల్స్ని కానీ మనం ఏవైనా యాడ్ చేసినప్పుడు వాటిని సో 90 degrees వస్తే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వన్ యాంగిల్ 60 degrees అనుకోండి. సో ఏమంటామంటే ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60 హౌ మచ్, ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60 ఈజ్ హౌ మచ్. సో ఎంత అవుతుంది, 60కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, 30 degrees అవుతుంది. సో రిమైనింగ్ రెండింటిని యాడ్ చేస్తే మనకి 90 degrees రావాలి. సో ఇక్కడ మనం బేసిక్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కన్సిడర్ ఏటి యాంగిల్ ఏ. సో యాంగిల్ ఏని కన్సిడర్ చేసుకుంటే సో పొజిషన్ ఆఫ్ బీసీ ఈజ్ ద ఆపోజిట్ సైడ్, సో దెన్ ఏబి ఈజ్ adjacent side, AB is adjacent side. So consider angle A. Then consider angle C. So angle C ni మనం కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్. సో AB is the opposite side and BC is the adjacent side. సో రెండిట్లలో కామన్గా మనకు హైపోథీనియస్ కామన్గా ఉంటుంది. సో హైపోథీనియస్ ఇస్ ద లార్జెస్ట్ సైడ్ ఇన్ ద రైట్ ట్రయాంగిల్. సో ఇక్కడ మీరు సో ఈ టూ వర్డ్స్ కంప్లీట్గా వస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో మిగతాది మనం నెక్స్ట్ టాపిక్ ట్రిగనోమెట్రిక్ రేషియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ ఉన్నాయి మనకి. సో ఆ రేషియోస్ని ఈజీగా మనం చేయగలుగుతాం. అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ అనేది ఎలా వస్తున్నాయో చూడాలి. సో కన్సిడర్ యాంగిల్ సి నుండి చూస్తున్నప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఏబి అవుతుంది. సో అడ్జసెంట్ సైడ్ బీసీ అవుతుంది. అదే మనము కన్సిడర్ యాంగిల్ ఏ నుండి చూస్తున్నప్పుడు మనకి సో ఆపోజిట్ సైడ్ బీసీ అవుతుంది, అలానే అడ్జసెంట్ సైడ్ ఏబి అవుతుంది ఇక్కడ. సో హైపోథీనస్ అనేది సేమ్గానే ఉంటుంది. అంటే ఇక్కడ 2 times రిపీట్ చేస్తున్నానని అనుకోవద్దు స్టూడెంట్స్ ఎవరు. సో మీకు అర్థం అవటం కోసమే నేను 2 times రిపీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము ట్రిగనోమెట్రిక్ రేషియోస్ దగ్గరికి వెళ్దాం. సో ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంది, సో ట్రిగనోమెట్రిక్ రేషియో అంటే మనకి తెలుసు. రేషియో అంటే సో కంపేరింగ్ టూ క్వాంటిటీస్ బీయింగ్ సేమ్ యూనిట్స్. సో ట్రిగనోమెట్రిక్ రేషియోస్. సో మనం బేసిక్ క్లాస్లోకి వెళ్తే సో రేషియో అంటే ఏంది, ఇక్కడ కంపేరింగ్ టూ క్వాంటిటీస్ ఇన్ సేమ్ యూనిట్స్. సో ఇన్ సేమ్ యూనిట్స్ అంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో హైట్స్ ఆఫ్ 2 స్టూడెంట్స్, సో లేదంటే వెయిట్ ఆఫ్ 2 స్టూడెంట్స్, శాలరీస్ ఆఫ్ 2 persons, ఎక్స్పెండిచర్స్ ఆఫ్ 2 persons. సో అంటే ఇక్కడ 2 persons గురించి డిస్కస్ చేస్తున్నాం, A is to B. సో శాలరీస్ ఆఫ్ 2 persons, సో 10,000 is to 5,000. అంతేగాని మనం ఇక్కడ యూనిట్స్ ఏమిటి, శాలరీ రూపీస్ అంటూ శాలరీని. సో మళ్ళీ ఇక్కడ
శాలరీ ఆఫ్ ఏ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బి ఫైండ్ రేషియో అని మనం చేయలేమన్నమాట. సేమ్ యూనిట్స్ ఉండాలి. అంటే ఇక్కడ మనం శాలరీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇద్దరి శాలరీని మనం ఇక్కడ కంపేర్ చేయాలి, లేదంటే ఇద్దరు ఇది ఎక్స్పెండిచర్ది కంపేర్ చేయాలి, అంతేగాని సో అందుకే మనకి డెఫినేషన్ కంపేరింగ్ టూ క్వాంటిటీస్ ఇన్ సేమ్ యూనిట్స్. సో ఇక్కడ A:B మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? A/B ఆర్ A:B మనము రిప్రజెంట్ చేస్తాం. సో బేసిక్గా A/B అంటే ఏంది? ఇక్కడ ఎలా ఉంది? ఫ్రాక్షన్ రూపంలో ఉంది, లైక్ ఫ్రాక్షన్. సో మనం బేసిక్ క్లాసు మనం 7th క్లాస్లో ఫ్రాక్షన్స్ గురించి డిస్కస్ చేసాం. ఆ తర్వాత 8th క్లాస్కి వస్తే సో ఈ రూపంలో ఉన్నవాడిని P/Q రూపంలో ఉన్నవాడిని రేషనల్ నెంబర్ అన్నాం. తర్వాత ఏమన్నాం? రేషియో అన్నాం. అంటే సో ఎలా అన్నా కూడా మనకి సో రేషియో అంటే కంపేరింగ్ టూ క్వాంటిటీస్ ఇన్ సేమ్ యూనిట్స్. సో ఇక్కడ ట్రిగనోమెట్రిక్ రేషియో అంటున్నాడు. సో ఇక్కడ సర్టైన్ రేషియోస్ involving certain ratios involving sides of the ఎక్కడ సైడ్స్ మనము ట్రిగనోమెట్రిక్ యూజ్ చేసేది? రైట్ ట్రయాంగిల్. సో సైడ్స్ ఆఫ్ ది రైట్ ట్రయాంగిల్ సో కాల్డ్ సో ట్రిగనోమెట్రిక్ రేషియోస్. సో ఇక్కడ చూడండి, సర్టైన్ రేషియోస్ ఇన్వాల్వింగ్ సైడ్స్ ఆఫ్ ది రైట్ ట్రయాంగిల్ కాల్డ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్. అంటే ఇక్కడ మనము ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న సైడ్స్ని బేస్ చేసుకుని మనము ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ABC అంటే ఎనీ టూ క్వాంటిటీస్ అంటున్నాం కదా మనము. సో ఒకసారి AB:BC తీసుకుంటాం, లేదంటే AC:BC తీసుకుంటాం, లేదంటే AC:AB. సో ఈ విధంగా ఎనీ టూ సైడ్స్ని మనం తీసుకుని రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ అంటున్నాను సర్టైన్ రేషియోస్ అని. సో ఆ సర్టైన్ రేషియోస్ ఎన్ని ఉన్నాయి ట్రిగనోమెట్రిక్లో? సో మనకి ఇక్కడ 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. హౌ మెనీ? 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. అవేంటో చూద్దాము. సో certain trigonometric ratios 6, they are 6. So sine, cosine, tangent, cosecant, secant and cotangent. So the 6 trigonometric ratios are sine, cosine, tangent, cosecant, secant and cotangent. So simply read as this one sine, so this one cos, this one tan, so this one cosec and secant and cotangent is cot. So you are observing, simply read as a sine, cos, tan, cosec, secant and last one is cot. So ఈ 6లో మీరు ఫస్ట్ 2 రేషియోస్ సైన్ కాస్ రేషియోస్ కానీ ఈజీగా నేర్చుకోగలిగితే, మనం బై హార్ట్ చేస్తేనే ఆ 2గా నేర్చుకోగలిగితే ఆటోమేటిక్గా మనకి ఈ 4 రేషియోస్ వస్తాయన్నమాట. అంటే దీస్ 4 రేషియోస్ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ 2 రేషియోస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సైన్, కాస్, ట్యాన్ అంటున్నాను. ట్యాన్ అంటే ఏంటి సార్ అంటే సైన్ బై కాస్. సో రేషియో ఆఫ్ సైన్ బై కాస్. కొసెక్ మీన్స్ 1/sin, సీకెంట్ 1/cos. సో కాట్ 1/tan ఆర్ సో cos/sin. సో ఈ విధంగా చూడండి, సైన్ కాస్ కానీ వస్తే ట్యాన్ మీన్స్ సైన్ బై కాస్, కొసికెంట్ సో 1/sin, సీకెంట్ 1/cos, కాట్ 1/tan ఆర్ cos/sin. సో ఇవి బేసిక్ రూల్స్ కానీ మనం నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా చేస్తాం. సో సైన్ రేషియో ఏంటో చెక్ చేద్దాం. ఒకసారి చూసుకోండి, సర్టైన్ రేషియోస్ అంటున్నాను. ఏంటేంటివి? 6 రేషియోస్. సో అవన్నీ మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో టు ఫైండ్ సైన్ రేషియో, హౌ టు ఫైండ్ సైన్ రేషియో ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాము. సో ఫస్ట్ డ్రా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో చూడండి జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ABC.
సో రైట్ యాంగిల్ ఏ టు సి, రైట్ యాంగిల్ ఏ టు సి, కన్సిడర్ యాంగిల్ ఏ, కన్సిడర్ యాంగిల్ ఏ. సో రైట్ యాంగిల్ ఏ టు, రైట్ యాంగిల్డ్ ఎట్ సి, రైట్ యాంగిల్ ఏ టు సి. సో కన్సిడర్ యాంగిల్ ఏ. సో యాంగిల్ ఏను కన్సిడర్ చేస్తున్నాను నేను. సో సైన్ ఏ, sin A. You are observing sin and A. This one is not a product of sin and A. Sin and A. సో sin A అనేది ఇక్కడ ప్రోడక్ట్ కాదండి, అంటే సపరేట్ కాదు. ఇక్కడ sin A అంటున్నానంటే ఇక్కడ వచ్చేసరికి ఈ ఏకి సైన్ అనే నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ లేదు సమ్ ప్రాబ్లమ్స్లో sin B అనొచ్చు మనం, సైన్ బి లేదంటే సైన్ సి, ప్రాబ్లాన్ని బట్టి మనము సో ఒక నేమ్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. అంతేగాని సైన్ ఏ అంటే సైన్ ఇంటూ ఏ అని మీనింగ్ కాదండి. ఇక్కడ సైన్ ఏ, కాస్, సైన్ బి, సైన్ సి అంటే డిఫరెంట్గా మనము నేమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం, అంతేగాని ప్రోడక్ట్ అని అనుకోవద్దు ఎవరైనా. సో ఇక్కడ చూడండి సైన్ ఏ, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో బేసిక్ వర్డ్స్ మనకు తెలుసు కదా. చూడండి ఇక్కడ సో ఈ పార్ట్ ఏమైపోతుంది, హైపోథీనియస్, హైపోథీనియస్. సో కన్సిడర్ యాంగిల్ ఏ. సో బీసీ ఈజ్ ఆపోజిట్ సైడ్ అండ్ ఏసీ ఈజ్ అడ్జసెంట్ సైడ్. సో ఈ టర్మినాలజీ మీరు గుర్తుంచుకుంటే సో ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. సో సైన్ ఏ ఈక్వల్స్ టు బేసిక్గా సో ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ డివైడెడ్ బై హైపోథీనియస్ అండ్ కాస్ ఏ ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ to angle A by hypotenuse. So next to tan A equals to, already చెప్పాను tan A అంటే sin A by cos A. అంటే ఇప్పుడు చూడండి sin A మీన్స్ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ A by hypotenuse. సో adjacent side cos A means adjacent side to angle A by hypotenuse. సో ఇక్కడ రాస్తే హైపోథీనియస్ క్యాన్సిల్ అవుతుందండి ఇక్కడ. సో క్యాన్సిల్ అయినప్పుడు రిమైనింగ్ ఏముంటుంది ఇక్కడ, సైన్ ఏ tan A ఫార్ములా ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ A by adjacent side టు యాంగిల్ ఏ అవుతుంది. సో ఇక్కడ సైన్ బై కాస్ ఏ, అందుకే నేను అంటున్నాను ఫస్ట్ 2 రేషియోస్ కానీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మిగతాయి ఈజీగా వస్తాయి అంటున్నాను. సో ఈ 2 అనేది మీరు కంపల్సరీగా బై హార్ట్ చేసైనా మీరు గుర్తుంచుకోవాలి. సైన్ ఏ మీన్స్ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోథీనియస్, cos A is adjacent side to angle A by hypotenuse. So tan A means sin A by cos A. సో నెక్స్ట్ మనకి ఇంకా 3 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కదా, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో కన్సిడర్ యాంగిల్ బి, సో కన్సిడర్ యాంగిల్ బిని చేసి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఏమొస్తాయో అవి రాయండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఇక్కడ బీసీ బై ఏబి అవుతుంది. సో ఇక్కడ కాస్కి ఏమవుతుంది, ఏసీ బై ఏబి. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, సో ఏబి క్యాన్సిల్ అవుతే సో ఇక్కడ మీకు బీసీ బై ఏసీ అవుతుంది. అంటే సార్ ఇక్కడ నేమ్ అన్నిటికీ ఇలానే ఉంటుందా అంటే, నేమ్ ఇక్కడ వర్టిసెస్ మారాయి అనుకోండి, మనం దానికి బేసిక్ టర్మినాలజీ గుర్తుంటే చాలు. ఒకవేళ మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎటు బి అన్నాడు అనుకో, మీకు ఇక్కడ బి వస్తుంది. లేదు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ అన్నాడు అనుకోండి, ఇక్కడ ఏ వస్తుంది, అంతే డిఫరెన్స్. సో చూసుకోండి ఒకసారి, సైన్, కాస్, టాన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ సైన్, కాస్ ఇక్కడే ఇలానే ఉంచండి. సో ఇక్కడ నేను నెక్స్ట్ వన్ వచ్చేసరికి cosec A equals to reciprocal of sin ratio. That means 1 divided by sin A equals to 1 divided by BC by AB.
సో డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. సో ఏబి బై బీసీ అంటే ఏబి అంటే ఏంటంటే ఇక్కడ ఏబి అంటే హైపోథీనియస్ బై ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ అలానే సీకెంట్ ఏ ఈక్వల్స్ టు సో రెసిప్రోకల్ ఆఫ్ కాస్ రేషియో అంటే కాస్ ఏ. సో ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై కాస్ మీన్స్ ఏసీ బై ఏబి. Here denominator goes to numerator, so reciprocal it. AB by AC. So here AB is hypotenuse divided by AC is adjacent side to యాంగిల్ ఏ. అవుతుంది. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. సో ఈ 2 నేర్చుకుంటే పర్ఫెక్ట్గా రిమైనింగ్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంకేముంది ఇక్కడ మనకి. సో లాస్ట్ వన్ కాట్ ఉంది. సో లాస్ట్ వన్ ఈజ్ కాట్ ఏ ఈక్వల్స్ టు సో రెసిప్రోకల్ ఆఫ్ tan రేషియో. సో దట్ మీన్స్ 1 by tan A is equals to 1 by tan A means సో tan ఏమవుతుంది ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ BC by AC. సో goes to numerator AC by BC. సో AC is adjacent side divided by opposite side. సో దేనికండి యాంగిల్ ఏకి. సో అడ్జసెంట్ సైడ్ యాంగిల్ ఏ బై ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ. సో లేదు సార్ నాకు ఇది గుర్తులేదు ఇంకొకటి చెప్పండి అంటే కాస్ ఏ బై సైన్ ఏ. సో కాస్ ఏ అంటే ఏంటండి ఇక్కడ సో ఏసీ బై ఏబి బై సో బీసీ బై ఏబి. సో ఏబి ఐబి క్యాన్సిల్ ఏసీ బై బీసీ. సో మీరు ఏ విధంగా నేర్చుకున్నా కూడా మనకి సేమ్గానే వాల్యూస్ వస్తాయండి ఇక్కడ. సో మీకు ఇక్కడ ఈ కాన్సెప్ట్ కానీ అర్థమవుతే ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి సైన్ ఏ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోథీనియస్. సో కాస్ ఏ కొసికెంట్ ఏ సీకెంట్ ఏ అండ్ కాట్ ఏ టాన్ ఏ ఆల్రెడీ డిస్కస్ చేశాము. సో ఒకసారి చూసుకోండి నోట్స్ కూడా రాయండి. మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఉంది కాబట్టి మీ టెక్స్ట్ బుక్లో అవి చూసి నోట్స్ రాసుకోండి. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న దాన్ని కూడా మీరు ఒకసారి చదవండి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సమ్ చూద్దాము. మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడా అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మీకు క్లారిటీగా వస్తే ఈజీగా నేర్చుకోవచ్చు అండి. ఇక్కడ ఈజీగా ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్. సో మనకి ప్రాబ్లమ్స్ కూడా టఫెస్ట్గా ఏముండో సో మీకు ఈజీ లెవెల్లోనే ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో tan A ఈక్వల్స్ టు 4/3 tan A ఈక్వల్స్ టు 4/3 then find sin A and cos A. Sin A and cos A. Here right angle A to B. సో రైట్ యాంగిల్ ఏ టు బి అంటున్నాడండి. ఇక్కడ మీకు ఎప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవ్వడండి ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్లోనే ఇస్తాడు ప్రాబ్లమ్. ఇఫ్ tan A ఈక్వల్స్ టు 4/3 రైట్ యాంగిల్ ఏ టు బి దెన్ ఫైండ్ sin A అండ్ cos A. అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ రైట్ యాంగిల్ ఏ టు బి అంటున్నాడండి ABC. సో ఇక్కడ tan A ఈక్వల్స్ టు 4/3. సో రేషియో ఇచ్చినప్పుడు మనకి సో అది సింప్లెస్ట్ ఫామ్ మాత్రమే. రేషియో ఈజ్ నథింగ్ బట్ సింప్లెస్ట్ ఫామ్, బిగ్గెస్ట్ ఉంటుంది మనకి తెలుసు. సో దాన్ని క్యాన్సలైజేషన్ చేసుకుంటే మనకి సింప్లెస్ట్గా 4:3 రూపంలో వస్తుంది. దీన్ని నేను 4K and 3Kగా రాసుకుంటున్నాను. 4K and 3Kగా. సో చూడండి tan A ఫార్ములా ఏమవుతుంది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ చూడండి నేను కన్సిడర్ యాంగిల్ సిని తీసుకుంటున్నాను. సో సారీ ఏ ఇచ్చాడు కదా. సో ఏనే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుండి tan A ఈక్వల్స్ టు 4/3 ఆపోజిట్ సైడ్ ఈజ్ 4 అడ్జసెంట్ సైడ్ ఈజ్ 3. సో దెన్ ఫైండ్ AC ఎలా కనుక్కుంటామండి బై పైథాగరస్ థీరం.
So write down, mention. So AC square, AC whole square equals to AB whole square plus BC whole square. So AC square equals to AB square is 3 square plus 4 square. So AC square equals to 3 3s are 9, 4 4s are 16. So AC square equals to 25. AC equals to square root of 25. So 25 is a perfect square. Which square? So 5 square. AC equals to under square root 5 square. Square root square root. AC equals to 5k వస్తుందండి ఇక్కడ. సో ఇక్కడ కూడా మీకు k అని రాసుకోండి. ఇక్కడ కూడా k, 9k, సో 16k అన్ని కేసులలో వస్తుంది. 25, సో k స్క్వేర్ వస్తుంది. సో 25k స్క్వేర్, ఇక్కడ కూడా k స్క్వేర్ వస్తుంది. k స్క్వేర్ 5k స్క్వేర్ అయితే మీకు 5k వస్తుంది. సో AC అంత వస్తుంది ఇక్కడ మీకు 3k, 4k అండ్ 5k. సో 5k అవుతుంది. దెన్ ఫైండ్ sin A. sin A అంటే ఏంటి ఇక్కడ? sin A మీన్స్ ఆపోజిట్ సైడ్ బై హైపోథీనియస్. ఆపోజిట్ సైడ్ ఈజ్ 4 అండ్ హైపోథీనియస్ ఈజ్ 5. సో k గెట్ క్యాన్సిల్ అయితే cos A ఈక్వల్స్ టు, సో అడ్జసెంట్ సైడ్ బై హైపోథీనియస్ 3/5. సో 3/5 అవుతుంది. సో మీరు మళ్ళీ sin A బై cos A చేసుకున్నా కూడా మీకు tan A వస్తుంది. 5 క్యాన్సిల్ అవుతే 4/3. సో 4/3 వస్తుంది. సో ఈ విధంగా మనము స్టెప్ బై స్టెప్ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు కదండి. సో tan A ఈక్వల్స్ టు 4/3 ఇచ్చాడు అంటే tan A యొక్క డెఫినేషన్ కానీ మనకు తెలిస్తే మనం ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఇంకొక ప్రాబ్లం కూడా చూద్దాం, ఇంకొక మోడల్ ప్రాబ్లం కూడా. సో వన్స్ అబ్జర్వ్, మీకు అన్ని టైమ్స్ మీకైతే ప్రాబ్లమ్స్ సెంటెన్స్లోని ఇస్తాడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మీరు మాత్రమే డ్రా చేసుకోవాలి. సో మీరు మాత్రమే డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR. సో రైట్ యాంగిల్ ఎట్ Q, సో దెన్ సో ఇలా డయాగ్రామ్ ఇచ్చాడు మీకు. సో P రైట్ యాంగిల్ QR. సో PR ఈక్వల్స్ టు 29 centimeters and PR equals to sorry PR equals to 29, QR okay, QR 21 centimeter. Then ఇక్కడ 29 21. So then so cos square theta plus sin square theta how much అంటున్నాడండి. cos square theta plus sin square theta ఎంత అంటున్నాడు. సో ఏం చేస్తాం మనం బేసిక్గా బై పైథాగరస్ థీరం. సో బై పైథాగరస్ థీరం రైట్ డౌన్. సో మనకి ఎనీ ట్రయాంగిల్లో ఎనీ 2 sides తెలిస్తే థర్డ్ సైడ్ ఈజీగా తెలుసుకోవచ్చు. సో బై PR స్క్వేర్, సో హైపోథీనియస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ అదర్ 2 sides PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్ టు ఫైండ్ PQ స్క్వేర్. సో 29 స్క్వేర్, సో ఈక్వల్స్ టు PQ స్క్వేర్ ప్లస్ 21 స్క్వేర్. సో 29 స్క్వేర్ 841. సో 21 స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే 441 ఈక్వల్స్ టు PQ స్క్వేర్ ఎంత వస్తుందండి ఇక్కడ 400 వస్తుంది. ఈక్వల్స్ టు PQ స్క్వేర్ ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్. సో PQ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 400 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. సో PQ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 20 స్క్వేర్ రూట్. సో PQ ఈక్వల్స్ టు హౌ మచ్ 20. సో PQ ఈక్వల్స్ టు 20. సో దెన్ ఫైండ్ కాస్ స్క్వేర్ తీటా. దెన్ కాస్ తీటా అంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటున్నాను తీటా. సో కాస్ తీటా ఏమవుతుంది చూడండి. కాస్ తీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోథీనియస్ 21/29. సో సైన్ తీటా ఏమవుతుంది? సైన్ తీటా ఆపోజిట్ సైడ్ బై హైపోథీనియస్ 20/29. సో ఇక్కడ స్క్వేర్స్ అంటున్నాడు. సో 21/29 హోల్ స్క్వేర్ ప్లస్ 20/29 హోల్ స్క్వేర్. అంతే కదా, మనల్ని అడిగింది ఇదే కదా, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. సో 21/21 స్క్వేర్ 441/841. సో ఈ స్క్వేర్ అనేది డినామినేటర్ కూడా అప్లికబుల్ అండి. హోల్ స్క్వేర్ అంటున్నాడు. 21 స్క్వేర్ అవుతుంది, 29 స్క్వేర్ అవుతుంది, ప్లస్ 400/841. సో డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, న్యూమరేటర్స్ని యాడ్ చేస్తాం, ప్లస్ 400. సో 841/841 సో ఈక్వల్స్ టు 1 అవుతుందండి ఆన్సర్.
1 అవుతుంది. సో మీకు ఒక ఐడెంటిటీ ఉన్నాయి, మనకి 3 ఐడెంటిటీస్ ఉన్నాయండి. ఆ 3 ఐడెంటిటీస్లో ఇది 1 ఒకటి అనమాట. sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అనేది. సో మీరు చాప్టర్ కంప్లీట్ అయిపోతే మీరు ఇలా చూడంగానే ఐడెంటిఫై చూడంగానే మనకి దీని వాల్యూ 1 అవుతుంది కదా అనేది మీకు రావాలి. ఇక్కడ ఏదైనా సమ్ వాల్యూ వస్తే మీరు రాంగ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ సమ్స్ కూడా కొన్ని ఇచ్చాడు. సో ఆ ఎగ్జాంపుల్ సమ్స్ చూడండి. ఇంకా మీరు అవన్నీ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ చూడండి. సో మనం బేసిక్గా నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా మీకు. ఇక్కడ మనకి బేసిక్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఇది చేస్తాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. సో మనం అలానే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఫైండ్ అవుట్ చేస్తాం. సో బేసిక్గా మీరు గుర్తుంచుకుంటే పైథాగరస్ థీరం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2 సైడ్స్ ఇచ్చి మీకు థర్డ్ సైడ్ కనుక్కోవాల్సి ఉంటుంది, తర్వాత ప్రాబ్లం కనుక్కోవాల్సి ఉంటుంది. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పైథాగరస్ థీరం, ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఈ 3 కానీ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఎంటైర్ చాప్టర్ కంప్లీట్గా నేర్చుకోగలుగుతాము. సో నెక్స్ట్ మనము ఎక్సర్సైజ్ సమ్స్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్.